శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అర్హ ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నతయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం తస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం. సమస్త భక్త మహాశ్రులందరికీ కూడా మరి 2026వ సంవత్సరములో మరి ఉగాది పండగ ఎప్పుడు వస్తుంది, ఏ పేరుతో వస్తుంది, అదేవిధంగా ఈ ఉగాది నుంచి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని మనం తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సుమచితం పంచాంగమాకర్ణ్వతాం. ముందుగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము ఉగాది పండగ మరి మార్చ్ 19వ తారీఖు రోజు జరుపుకోవాలి. 19వ తారీఖు గురువారం రోజు జరుపుకోవాలి. చాలామంది కూడా 19వ తారీఖు లేదా 20వ తారీఖు అనే అయోమయంలో ఉన్నారు. వాస్తవంగా చూసుకోవాలి అంటే మనకు గురువారం రోజు ఉదయము 6:53 వరకు అమావాస్య ఉంటుంది. ఆ తదనంతరము మనకి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. అయితే మనకు శుక్రవారం రోజు సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉండడం లేదు. కావున మనము గురువారం రోజు ఉగాది పండగ జరుపుకోవడము మన యొక్క పంచాంగకర్తలు సిద్ధాంతులు నిశ్చయించడం జరిగింది. అయితే చూసుకున్నట్టయితే ముందుగా మరి ఈ యొక్క ఉగాది సంవత్సరం వచ్చేసి పరాభవ నామ సంవత్సరంగా మనకు రాబోతుంది. ఈ సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ పరాభవ సంవత్సరము. మరి దీనికి రాజుగా బృహస్పతి గురువు ఉండడం జరుగుతుంది. మరి రాజు యొక్క వాహనంగా నావ, మంత్రిగా కుజుడు, సేనాధిపతిగా చంద్రుడు, సస్యాధిపతిగా శుక్రుడు, ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘాధిపతిగా చంద్రుడు, మేఘాధిపతిగా చంద్రుడు, రసాధిపతిగా రవి అంటే సూర్యుడు, నీరసాధిపతిగా శుక్రుడు, మరి పశుపాలకుడిగా శ్రీకృష్ణ భగవానుడు, స్థాన సంరక్షకుడిగా శ్రీకృష్ణ భగవానుడు. మరి అదేవిధంగా ఈ సంవత్సరము 4 తూముల వర్షము, 2 తూముల గాలి, మరి 11 విషముల పంట కలుగును అని చెప్పేసి మన యొక్క జ్యోతిష్య పండితులు పంచాంగకర్తలు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సంవత్సరము వర్ష ప్రమాణం తీసుకున్నట్టయితే మరి 60 యోజనముల వెడల్పు, 100 యోజనముల ఎత్తుగల కొలుచు పాత్ర బ్రాహ్మణ హస్తమునందు ఉండడం వలన భూమి యందు 4 భాగములు, పర్వతము యందు 10 భాగములు, సముద్రమందు 9 భాగములు వర్షించును. అదేవిధంగా ప్రజాక్షోభ, ఆహార ధాన్యముల కొరత, పాడి పంటలు క్షయించుట, ప్రజాక్షోభ ఉంటుంది ఈ సంవత్సరము. రాజుగా గురువు ఉన్నాడు కాబట్టి బ్రాహ్మణులు ధర్మనిరతులై ఉంటారు. రాజులు ప్రజలు న్యాయముగా సంచరించుతారు. రాజనీతి ఉంటుంది. సుభిక్షము, క్షేమము, ఆరోగ్యములచే ప్రజలు సుఖపడతారు. వాహనము నావ ఉంది కాబట్టి రాజులకు యుద్ధము, పడవలు సముద్ర గర్భమున మునిగిపోతాయి. వ్యాపారము స్తంభిస్తుంది. రవాణా సౌకర్యములు తగ్గుటచే మరి దుర్భిక్షము కలుగుతుంది. ఆకలి బాధచే ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడతారు. పశువులకు నష్టం వాటిల్లుతుంది. మరి మంత్రిగా కుజుడు ఉన్నాడు కాబట్టి మరి రాజులకు కలహము, చోరాగ్ని భయము, గాలి అధికముగా ఉండడము, మరి పంటలకు తెగుళ్ళు, ధాన్యాది ధరలు పెరగడము, లోహమునకు ధరలు సమముగా ఉండును.
మరి సేనాధిపతిగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి ప్రజలకు మంచి ఆరోగ్యము, పశువులు క్షీరము అధికముగా ఇస్తుంది. వెండి, బంగారము, పెట్రోల్, వెన్న, నెయ్యి, పంచదార ధరలు పెరుగుతాయి. మంచి వర్షములు పడతాయి. అదేవిధంగా సస్యాధిపతిగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి సమస్త ధాన్యములు పండుతాయి. తెల్ల ధాన్యము, తెల్లని భూములు విశేషముగా పండుతాయి. దేశమంతటా క్షేమము, సుభిక్షము, సంపదలు ఉంటాయి. సమస్త ధరలు కూడా సరిసమానమై ఉంటాయి. అదేవిధంగా ధాన్యాధిపతిగా బుధుడు ఉన్నాడు కాబట్టి తుఫానులు బాగా వస్తాయి. గాలి తీవ్రంగా ఉంటుంది. సస్యఫలములు మధ్యమములు, సమస్త ప్రజలు భయముతో ఉంటారు. మరి అర్ఘాధిపతిగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి మరి సువృష్టి, పంటలకు అభివృద్ధి కలుగుతుంది. తేనె, ముత్యములు, చేపలు, గోధుమలు, వస్త్రములు, జొన్నలు, పంచదార, బెల్లం, నూనె, నెయ్యి, పెరుగు, పాలు, వెండి, బంగారం ధరలు పెరుగుతాయి. మరి మేఘాధిపతిగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి సర్వదేశములకు సువృష్టి, అన్ని రకములైన పంటలు విశేషముగా పండుతాయి. గోవులు విశేషముగా పాలిస్తాయి. మరి రసాధిపతిగా రవి ఉన్నాడు కాబట్టి నెయ్యి, నూనె, బెల్లం, తేనె, కొబ్బరి నూనె, ఆముదము నూనె, నువ్వుల నూనె, చింతపండు, మామిడి పండ్లు, నిమ్మకాయల ధరలు పెరుగుతాయి. నీరసాధిపతిగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి కర్పూరము, అగరు, చందనము, బంగారం, వెండి, ముత్యములు, వస్త్రములు అధికంగా ధరలు పెరుగుతాయి. అదేవిధంగా పశుపాలక శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి పశువులకు వృద్ధి, సుభిక్షము, పంటలు బాగా పండుతాయి. ధాన్యాదులు ధరలు తగ్గుతాయి. పశువులకు గడ్డి, నీరు సమృద్ధిగా లభిస్తాయి. ప్రజలకు పాడి పంటలు సమృద్ధి, ధనధాన్య సంపత్తులు కలుగుతాయి. మరి అదేవిధంగా స్థాన సంరక్షకుడిగా శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి మరి గోజాతి చక్కగా పాలన సాగుతుంది. మరి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. సమస్త ప్రాణికోటి రోగము లేకుండా ఆనందంగా ఉంటారు. ధరలు సరసమానంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ పరాభవ సంవత్సరం చూసుకున్నట్టయితే పర్వాలేదు, బాగానే ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఉంటూ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మరి భగవంతుని యొక్క సేవ చేసుకుంటూ మరి ధర్మో రక్షతి రక్షితః అన్నట్టుగా ప్రజలందరూ కూడా ధర్మం వైపు ఉంటూ ధర్మ మార్గంగా ధర్మాన్ని పాటిస్తూ మరి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ.